శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనియోలా ఛానల్. మే 2025 మీన రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మీన రాశికి అధిపతి గురుగ్రహం. మీన రాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4 పదం, ఉత్తరభాద్ర 4 పదాలు, రేవతి 4 పదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార ఫలాలు వర్తిస్తాయి. ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది, వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, వృత్తిలో అంటే జాబ్లో ఉన్నవారికి, ఇన్వెస్ట్మెంట్, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మొదటిగా రాశ్యాధిపతి గురుగ్రహం 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిని వదిలి మిథున రాశిలో, అంటే ఈ యొక్క మిథున నుండి మిథునం 4వ స్థానం అవుతుంది. మరి ద్వితీయ నవమాధిపతి ఈయన ధనం మరియు భాగ్యానికి కారకుడు కుజుడు అవుతారు. ఇక కుజుడు 5వ స్థానంలో కర్కాటకంలో ఉన్నారు. కర్కాటక రాశిలో కుజుడు కాస్త బలహీనవంతుడండి. తృతీయ అష్టమాధిపతి శుక్రుడు మీకు రాశిలో, మీ యొక్క జన్మరాశిలో ఉంటారండి, మీనంలోనే ఉంటారు. చతుర్థ సప్తమాధిపతి బుధుడు అవుతారు. ఈ యొక్క బుధుడు 3 రాశులు రాసు మారుతారు. మొదటిగా మీనంలో ఉంటారు, తర్వాత మేషంలో ఉంటారు, తర్వాత వృషభంలోకి వెళ్తారండి. మీన రాశిలో 6వ తారీఖు వరకు ఉంటే 7వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు కూడా మేషంలో ఉంటారు. 24 మే నుండి ఆయన వృషభంలో 3వ స్థానంలో స్థితి పొంది ఉంటారు. మరి లాభాధిపతి మరియు వ్యయాధిపతి శనైశ్వరుడు మీ యొక్క జన్మరాశిలోనే స్థితి పొంది ఉంటారు ఈ మాసం అంతా కూడా. 30 మార్చి నుండి మీకు శని మీ యొక్క రాశిలో రావడం వల్ల 7.5 అంటే 7 శని 2వ ఫేజ్ అండి. కుంభంలో 2.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు మీకు 2.5 సంవత్సరం జరగబోతుంది కాబట్టి సెకండ్ ఫేజ్లో ఉన్నారు. మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు 18 సంవత్సరాల తర్వాత మీనాన్ని వదిలి కుంభరాశిలోకి వెళ్తున్నారు. ఈ యొక్క కేతువు కన్యను వదిలి సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. రాహుకేతులు ఎప్పుడు కూడా సమసప్తకంలో ఉంటారండి. రాహు 1.5 సంవత్సరం పాటుగా, కేతు 1.5 సంవత్సరం పాటుగా ఉంటారు ఒక్కో రాశిలో, అంటే 18 నెలల స్థితి పొంది ఉంటారు. మీన రాశి వారికి 6వ స్థానాధిపతి రవి అవుతారు. ఈ యొక్క రవి మేషరాశిలో 14 మే వరకు ఉంటారు. 15 మే నుండి నెల రోజుల పాటుగా వృషభ రాశిలో స్థితి పొంది ఉంటారు. ఇది మొత్తంగా గ్రహస్థితి. మరి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా స్టూడెంట్స్కి ఏంటంటే చిన్న సూచన, డోంట్ వేస్ట్ టైం. సమయాన్ని వృధా చేయకండి. గేమ్స్ కోసము, ఆడటం కోసము, ఫ్రెండ్స్తో చిట్చాట్ కోసము వేస్ట్ చేయకండి. దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ యూ. 18 మే నుంచి మీకు ఇంట్లో కానీ సపోర్ట్ పెరుగుతుంది. మీ యొక్క అడ్మిషన్స్లో కావచ్చు, మీరు యొక్క బ్యాచిలర్ డిగ్రీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ ఉన్నత విజయాలు అందుకుంటారు. 15 మే నుండి ఎప్పుడైతే గురుగ్రహం చతుర్థానికి వస్తారో బాగుంటుందండి. రాహు కూడా మీకు 18 నుంచి రాశిని వదిలి వెళ్ళిపోతారు కాబట్టి క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉంటారు. సో ఫోకస్ చేయండి. ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుందో అక్కడ రిజల్ట్ అవుట్రైట్గా వస్తుంది. ప్రేమ, పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. 5వ స్థానంలో కుజుడు ఉన్నా కూడా కుజుడికి శుక్రుడు కోణంలో ఉన్నారు కాబట్టి అంటే రొమాంటిక్గా పాజిటివ్గా ఉండగలుగుతారు. కాకపోతే కుజుడి యొక్క స్థితి అనేది 5వ స్థానంలో ఉంది కాబట్టి మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు కొంచెం కాస్త ఇరిటేటెడ్గా గురయ్యే అవకాశం ఉంటుంది. సో బట్ శుక్రుడు కోణంలో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకునే నేచర్ కలిగి ఉంటారు. సో అడ్జస్ట్మెంటెడ్ మెంటాలిటీ తోటి చిన్న ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకుంటారండి, ఇబ్బంది లేదు. మరి 4వ స్థానంలోకి గురుడు వస్తున్నారు కాబట్టి గతంలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా రిజాల్వింగ్ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. మరి మీ అదృష్టం ఏ విధంగా ఉంది? మీన రాశి వారికి అంటే కుజుడు అదృష్టాధిపతి 9వ స్థానం అండి. ఎక్కడ ఉన్నారు? 5వ స్థానంలో ఉన్నారు. 5 అంటే ఆలోచన, క్రియేటివిటీ, కానీ ఫలితం కాస్త స్లోగా ఉంటుంది. ఎందుకు అయ్యారంటే కుజుడు బలహీనంగా ఉన్నాడు. స్థానం మంచిదే కానీ బలహీన స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం అదృష్టం అనేది స్లో ఫేజ్లో వస్తుంది. ఓపిక అనేది అవసరం అండి. కానీ మీ యొక్క జన్మరాశిలో శుక్రుడు, బుధుడు, శని, రాహు 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి కేంద్రం అవుతుంది, కోణం అవుతుంది రాశికి లగ్నం అన్నప్పుడు. సో కాబట్టి వస్తుంది, లక్ కలిసి వస్తుంది, బట్ స్లో ఫేస్లో ఉంటుంది. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇన్వెస్ట్మెంట్లో ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు మాత్రం ఇన్వెస్ట్ చేయగలిగితే మంచిదండి. మరి వృత్తిలో చూస్తే ఏ విధంగా ఉంటుందన్నప్పుడు వృత్తిలో మంచి మార్పులు వస్తాయి, రాబోతున్నాయి. గురుడు ఇంతకాలం కూడా 3వ స్థానంలో ఉండి 9, 11 చూస్తూ ఉన్నారు. ఈ యొక్క 15 మే నుండి చతుర్థానికి వెళ్ళి దశమాన్ని చూస్తూ ఉంటారు, స్వస్థానం చూస్తూ ఉంటారు కాబట్టి మూల త్రికోణ రాశి అంటే ధనస్సు చూస్తూ ఉంటారు కాబట్టి మంచి మార్పులు వస్తాయి. ఎథికల్గా ఉంటారు, సిస్టమేటిక్గా పని చేసుకుంటూ పోతూ ఉంటారు. జాబ్ లేని వారికి జాబ్ వస్తుందని ఖరాఖండిగా చెప్పొచ్చండి. శని యొక్క దృష్టి కూడా మీకు 10వ స్థానం మీద పడుతుంది. గురుడు యొక్క దృష్టి కూడా పడుతూ ఉంటుంది కాబట్టి డబల్ ట్రాన్సిట్ అంటాం. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, కెరీర్ గైడెన్స్ దొరుకుతుంది. సో అదేవిధంగా వర్కింగ్ స్టైల్ కూడా మీరు మార్చుకుంటారు, పని విధానాన్ని మార్చుకుంటారు. అద్భుతంగా మీ పనితీరు ఉంటుందని చెప్పాలి. మీన రాశి వారికి వ్యాపార విషయంలో ఏ విధంగా ఉంటుంది? వ్యాపారం అంటే 7వ స్థానం. వ్యాపారానికి సంబంధించిన గ్రహం వచ్చి బుధుడు అండి. సో బుధుడు 7వ అధిపతి, మన సహజంగా కూడా బుధుడే అవుతారు. మీ యొక్క రాశిలో ఉన్నారు, శుక్రుడితో కలిసి ఉన్నారు, రాహుతో శనితో ఉన్నారు, బాగానే ఉంది. సో ఈ మాసంలో ఏంటంటే శని బుధ కాంబినేషన్ జనరల్గా
వ్యాపార యోగం. శని కర్మ బుధుడు వ్యాపారం. సో వ్యాపార పరంగా బాగానే ఉంటుంది, పెద్ద ఇబ్బందులు. వ్యాపారాధిపతి బుధుడు మీకు ద్వితీయ స్థానానికి 7వ తారీఖు నుండి 23 వరకు వచ్చి మేషంలో ఉంటారండి. సో ఆ టైంలో కూడా కొంచెం రావాల్సిన ధనం వస్తుంది. శత్రుక్షేత్రమైనా సరే దూరం నుండి ఎంతో కాలం పెండింగ్ ఉన్న చిట్టీల నుండి మీకు డబ్బులు వస్తాయి అని చెప్పవచ్చు. వైవాహిక జీవితం, దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుందంటే 7వ స్థానాధిపతి బుధుడు మీ రాశిలో ఉండి అష్టమాధిపతితో ఉండటం వల్ల గతంలో గతించిన విషయాల గురించి అనుమాన స్వభావంతో కొంచెం మొదటి వారంలో ఇబ్బందులు ఉన్నా 2వ వారం నుండి మళ్ళీ కొంత పుంజుకుంటారండి. పర్టికులర్గా 18 మే నుండి వైవాహిక దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుందండి. కేతు ఇంతకాలం ఉన్నారు, లిటిగేషన్ కారకుడు, అసహనం, అసంతృప్తి కారకుడు. కేతు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి మ్యారిటల్ లైఫ్లో ఇంతకాలం 1.5 సంవత్సరం పాటుగా ఎవరైతే కనుక ఇబ్బందులు ఎదుర్కొని అసహనంగా ఉన్నారో వారికి మంచి మార్పులు వైవాహిక జీవితంలో రాబోతున్నాయి. మంచి సమయం వస్తుందని చెప్పాలి. కేతు రాశి మారిపోతారు కదా, సో ఆబ్వియస్లీ బాగుంటుంది. శుక్రుడు చూస్తూ ఉంటాడు, సో డెఫినెట్గా బాగుంటుందని చెప్పాలి. ప్రయాణాలు కూడా జీవిత భాగస్వామితో కలిసి చేసే అవకాశం కనపడుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే ద్వితీయాధిపతి కుజుడు 5వ స్థానంలో ఉన్నారు. పెట్టుబడుల ద్వారా ధనం వస్తుందండి, స్లో ఫేస్లో ఉంటుంది, కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, డబ్బులు వస్తాయి, ఖర్చు కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్ అనేవి ముఖ్యంగా ఈ మాసంలో అవాయిడ్ చేయడం అవుతుంది. మరి కుటుంబ సంబంధం, ఫ్యామిలీ హ్యాపీనెస్ విషయానికి వచ్చే వరకు ముఖ్యంగా గురుగ్రహము 4వ స్థానంలోకి వెళ్తున్నారు ఈ యొక్క 15 మే నుండి. కుటుంబంలో మంచి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, మదర్ సపోర్ట్ దొరుకుతుంది, అదేవిధంగా ప్లెజెంట్గా ఉండగలుగుతారు, ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఇంకా గృహ సంబంధమైన విషయాలు చూసినప్పుడు ఇంట్లో రెనోవేషన్ కానీ డెకరేటివ్ థింగ్స్ మీరు ఎందుకు ఫోకస్ చేయడం కానీ కనపడుతూ ఉందండి. మరి హెల్త్ గురించి, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ ఉంటాం కదా. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శని బుధ రాహు స్థితి ఉంది. డైజెషన్ సంబంధమైన ఇష్యూస్, అంటే అరుగుదల సంబంధమైన ఇష్యూ, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం, స్టోరేజ్ ఫుడ్ తీసుకోవడం అవాయిడ్ చేయాలి. కుజుడు జలరాశిలో పడ్డారు, ద్వితీయాధిపతి. సో కాబట్టి ఏంటంటే సీజన్ మారుతూ ఉన్నాయి, వెదర్ చేంజెస్ వల్ల కావచ్చు, వాటర్ మారటం వల్ల కూడా కొంత చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, నిద్రలేమి సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పడుకునే 1.5-2 గంటల ముందే మీరు జనరల్గా ఏంటంటే ఈ యొక్క స్క్రీన్స్ అవాయిడ్ చేయడం బెటర్ అండి. సో ఈ యొక్క స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయడం కూడా బెటర్గా ఉంటుంది మీనరాశి వారికి ఈ మాసంలో. మీకు ఇంకా మీనరాశి వారి గురించి తెలుసుకోవాలి, మీనరాశి వారు ఈ రాశిలో ఎందుకు జన్మించారు, ఈ రాశిలోనే, అదేవిధంగా పుట్టుక నుండి మరణం వరకు జీవిత రహస్యాలు ఏంటి, ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే మనం ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశామండి. ఆ వీడియోలో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. సో ఆ వీడియో యొక్క లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, సో గమనించగలరు. రెమెడీస్ పరంగా చూస్తే ముఖ్యంగా కుజుడు భాగ్యవంతుడు, భాగ్యానికి కారకుడు. కుజుడు బలహీనంగా ఉన్నారు, కుజుడు జలరాశిలో ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. బుధుడు మొదటి వారంలో బలహీనంగా ఉన్నాడు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవటం, మిత్రులతోటి గేమింగ్ కోసం టైం కట్ చేయటం. వ్యాపారంలో ఎలాగో బాగుంది, వృత్తిలో కూడా బాగానే ఉంది, ప్రేమలో కూడా కొంచెం అండర్స్టాండింగ్ ధోరణి కనుక వహించగలిగితే ఈ మాసం కూడా 70 to 80% పాజిటివ్ ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.